స్టూడెంట్ తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనే సినిమా డైలాగ్ తీరుగా జూబ్లీహిల్స్ ప్రచారంలో దూసుకొని పోతున్నది ఓయి స్టూడెంట్ ఆస్మా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి మా బతుకులు ఆగం చేసింది. అందుకే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకుని ప్రచారం చేస్తున్నది. చూడుండ్రి జూబ్లీహిల్స్ ఓటర్లను ఎట్లా బ్రతిలాడుతున్నదో. మీ కాళ్ళు మొక్కుతాము, దయచేసి ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. నిజం అందరినీ వేడుకుంటున్నాము. మోకాల మీద కూర్చొని కూడా మేము చెప్తున్నాము, దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి. మరీ చెప్తున్నాం. మేము ఎంత నష్టపోతే ఇంత బాధపడతామో చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. నిరుద్యోగులం ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత ఆవేదన చెందుతున్నామంటే మా ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా మాకు చక్కగా లేవు. మేము చాలా బాధపడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము. అంత ఇబ్బంది పడే మేము ఇక్కడ నామినేషన్లు వేసినాము. ఇగోండి మా ప్లకార్డ్స్ కూడా ఇవే. మొత్తం ఉద్యోగాలు అమ్ముకున్నారు. జీవో 29 చెప్పేసి మీకు అంటే మీరు పెద్దవారు కాబట్టి ఇవి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇవన్నీ మాకు తెలుసు. ఈ జీవోల వల్ల మేము ఉద్యోగాలు కోల్పోయినాము. ఇగో గిట్లా మీరు ఓటు ఎవరికేస్తారనేది మీ ఇష్టం, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం వేయకుండ్రి. మా జీవితాలతో ఆడుకుంటాంది కాంగ్రెస్ సర్కారు. ఒక పూటకుంటే ఇంకో పూటకు లేని ఇళ్ళ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. న్యాయం చేయాల్సిన సర్కారు మాకు రావాల్సిన నౌకర్లల్లా మట్టి కొట్టింది. మమ్ములిగో గిట్లా రోడ్ల పాలు చేసింది. కాబట్టి మీ కాళ్ళు మొక్కుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓట్లేసి మన కడుపు మీద కొట్టకుండ్రి అన్నట్టు బతిలాడుతున్నది. సర్కార్ జనాన్ని ఎట్లా మోసం చేస్తున్నదో ఒక్కొక్కటి చెప్పి ఓట్లేయకుండా అని అడుగుతున్నది. నేను చెప్పడం కాదు, మన ఇంట్లో ఉండే మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు, కానీ మీతోనే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మేము చెప్తున్నాం కాదు, మీరు చూస్తున్నారు. రియల్ గా మీరే బస్సులు ఎక్కినప్పుడు మీరు గమనిస్తున్నారు ఇవన్నీ. దయచేసి ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఒకసారి మీరు పెద్దలు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, గెలిపించండి అని మేమే నిరుద్యోగులం అందరం కూడా వెళ్లి అందరికి ప్రచారాలు చేసినాము, బస్సు యాత్రలు చేసినాము. కానీ ఈ రోజు మమ్మల్ని పట్టించుకోని పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇలా రోడ్ల మీదకి వచ్చి మనకి మనమే చెప్పుకోవాలి కాబట్టి మేమే వచ్చినాము. దయచేసి అర్థం చేసుకోండి అందరూ. మీకు దండం పెడతాం చేతులెత్తి, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకుండా అని మొక్కుతున్నది. ఇసోంటి ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరగకపోయినా కనీసం 1000-2000 ఓటర్లనైనా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా ఆపగలుగుతున్నది. మరి ఆస్మా కాంగ్రెస్ పార్టీని ఎంత పెద్ద దెబ్బ కొడుతుంది అనేది ఎన్నికల రిజల్ట్ తెలుస్తుంది.